హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్. ఈరోజు వీడియోలో మనం క్రిప్టో బిగినర్ కోర్సులో మనం థర్డ్ ఎపిసోడ్లో ఉన్నాం. ఆ థర్డ్ ఎపిసోడ్ పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. బిట్కాయిన్ పూర్తి వివరాలు. ప్రపంచంలో మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్. మనం ఈ వీడియోలో ముందుగా బిట్కాయిన్ అంటే ఏంటి, బిట్కాయిన్ని ఎవరు సృష్టించారు, మైనింగ్ అంటే ఏమిటి, మైనింగ్ ఎలా జరుగుతుంది, బిట్కాయిన్ సప్లై, బిట్కాయిన్ ధర ఎందుకు పెరుగుతుంది, బిట్కాయిన్ ధర ఎందుకు పడిపోతుంది, ఈ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, బిట్కాయిన్ అంటే ఇది ఒక డిజిటల్ కరెన్సీ, డీసెంట్రలైజ్డ్, పీర్ టు పీర్ మనీ, పర్సన్ టు పర్సన్ మనం మనీ పంపించుకుంటాం. ఇది బ్లాక్ చైన్ మీద ఇది పనిచేస్తుంది. ఇది ఎలా బిట్కాయిన్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. బిట్కాయిన్ బ్లాక్ చైన్ యూజర్స్. చూడండి, ఇక్కడ బిట్కాయిన్ని ఎవరు సృష్టించారు. బిట్కాయిన్ని 2008లో సతోషి నకమోటో అని ఆయన ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేశారు. 2029లో బిట్కాయిన్ మైనింగ్ అనేది బిట్కాయిన్ అనేది స్టార్ట్ అయింది. బిట్కాయిన్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ యూజర్ నుండి వ్యాలెట్ నుండి నెట్వర్క్ నుండి వెరిఫికేషన్ అయ్యి బ్లాక్ చైన్లో ఇది బ్లాక్ క్రియేట్ అయిన తర్వాత ఇది బిట్కాయిన్ అనేది కంప్లీట్ అవుతుంది. మైనింగ్ అంటే ఏంటి? మైనింగ్ అంటే ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయడం. అంటే మనం బిట్కాయిన్ని పంపించేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఆ ట్రాన్సాక్షన్ వెరిఫై చేయడము, ప్లస్ కొత్త బ్లాక్స్ తయారు చేయడం. ఈ కొత్తది ఇంకో బ్లాక్ తయారవుతుందన్నమాట. ఈ బ్లాక్ని తయారు చేయడం, నెట్వర్క్ సెక్యూరిటీ, ఇవన్నీ కలిపి మైనింగ్ అనేసి అంటారు. మైనింగ్ అనేది ఎలా జరుగుతుంది తెలుసుకుందాం. మైనింగ్ అనేది దీనికి ఒక గ్రాఫిక్ కార్డ్స్ అనేవి హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్తో సిపియులో మనకి మైన్ చేస్తారు. మైనింగ్ రిగ్స్ని ఏర్పాటు చేసుకొని చేస్తారు. ఈ మైనింగ్ రిగ్స్లో మైనింగ్ అయ్యేటప్పుడు ఇది మ్యాథమెటికల్ పజిల్ని సాల్వ్ చేసింది ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళందరూ కలిపి ఈ మ్యాథమెటికల్ పజిల్ని సాల్వ్ చేసిన తర్వాత ఎవరికైతే బ్లాక్ వస్తుందో వాళ్ళకి బిట్కాయిన్ అనేది రివార్డ్గా వస్తుందన్నమాట. మ్యాథమెటికల్ పజిల్ని సాల్వ్ చేసిన వాళ్ళే విన్నర్. అది అప్పుడు ఒక న్యూ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ న్యూ బ్లాక్ క్రియేట్ అయిన తర్వాత దాని నుండి రివార్డ్ అనేది బిట్కాయిన్ రూపంలో మైనింగ్ చేసినప్పుడు రివార్డ్ అనేది వస్తుంది. ఈ మైనింగ్ అనేది హార్డ్వేర్ ఒకటి సిపియు, జిపియు, ఏఎస్ఐసి మైనర్స్తో మైనింగ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నవి బిట్మెయిన్, యాంట్ మైనర్, వాట్స్ మైనర్, ఎవలాన్ మైనర్. ఈ మైనర్స్తో ఎక్కువగా బిట్కాయిన్ అనేది మైనింగ్ చేస్తున్నారు. సిపియుతోని మైనింగ్ అనేది అంత ప్రాఫిటబిలిటీ లేదు. జీపీయూ కూడా కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. ఏఎస్ఐసి మైనర్స్తో ఎక్కువగా మైనింగ్ అనేది కొద్దిగా డిఫికల్టీ అనేది తగ్గుతుందన్నమాట. ఇక్కడ మనం చూడండి, నెక్స్ట్ బిట్కాయిన్ రివార్డ్ అనేది ఎలాగొస్తుందో చూద్దాం. బిట్కాయిన్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి హాల్వింగ్ జరుగుతుంది. అంటే ఫస్ట్ 2009లో బిట్కాయిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మైనింగ్లో మనకి 50 BTC ఇచ్చేవారు. ఇప్పుడు వరకు 2012 సెకండ్ హాల్వింగ్ వరకు. సెకండ్ హాల్వింగ్కి 25 BTC అయిపోయింది. 50 కాస్త 2012కి హాఫ్ అయిపోయింది. 25 BTC మాత్రమే మైనింగ్లో వచ్చేవి. ఇప్పుడు 2016లో 25 BTC నుండి హాఫ్ 12.5 BTC వస్తుంది. తర్వాత 2020లో మళ్ళీ హాల్వింగ్ అయింది. అప్పుడు 6.25 BTC రివార్డ్గా వచ్చేది. తర్వాత 2024లో 3.125 BTC రివార్డ్గా ఇస్తున్నారు. అంటే ఎవ్రీ 4 ఇయర్స్కి ఒక హాల్వింగ్ ఉంటుంది. నెక్స్ట్ హాల్వింగ్ అనేది 2028లో బిట్కాయిన్ హాల్వింగ్ అనేది ఉంటుంది. బిట్కాయిన్ హాల్వింగ్ తర్వాత క్రిప్టో మార్కెట్లో బుల్ రన్ అనేది ప్రతిసారి కూడా చూస్తున్నాం మనం.
నెక్స్ట్ బిట్ కాయిన్ సప్లై అనేది మ్యాక్సిమం సప్లై 21 మిలియన్స్ మాత్రమే. టోటల్ సప్లై 21 మిలియన్స్. సర్క్యులేటింగ్ సప్లై 20 మిలియన్ ప్లస్ ఉంది. ఇక్కడ మనకి బిట్ కాయిన్ అనేది 21 మిలియన్స్ లిమిటెడ్ సప్లై ఉండడం వల్ల దీని తాలూకా ప్రైస్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. బిట్ కాయిన్ ధర ఎందుకు పెరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. ఇది మెయిన్ బిట్ కాయిన్ పెరగడానికి గల కారణం డిమాండ్ పెరగడం వల్ల, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా కొనడం వల్ల, ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ల వల్ల, హాల్వింగ్ బిట్ కాయిన్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి హాల్వింగ్ జరగడం వల్ల, నెక్స్ట్ లిమిటెడ్ సప్లై ఉండడం వల్ల, నెక్స్ట్ ఏంటంటే యూజర్స్ ఎక్కువగా బిట్ కాయిన్ అడాప్షన్ అనేది బాగా పెరగడం వల్ల కూడా బిట్ కాయిన్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ బిట్ కాయిన్ అనేది రేటు ఎందుకు తగ్గుతుంది, బిట్ కాయిన్ ధర ఎందుకు పడిపోతుందో ఇక్కడ తెలుసుకుందాం. మెయిన్ జనాల్లో భయం, నెక్స్ట్ రెగ్యులేషన్స్ వల్ల, నెక్స్ట్ సెల్లింగ్ ప్రెజర్ ఉండడం వల్ల, గ్లోబల్ రెసిషన్ వల్ల, ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం వల్ల, వీటి వల్ల కూడా బిట్ కాయిన్ అనేది రేటు ఇప్పుడు కూడా పడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ బిట్ కాయిన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో ఇక్కడ చూద్దాం. సెక్యూర్గా ఉండడం, ఇది గ్లోబల్గా అంటే మన వరల్డ్ వైడ్గా ఈ బిట్ కాయిన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ లిమిటెడ్ సప్లై, డీసెంట్రలైజ్డ్ అవ్వడం, ట్రాన్స్పరెంట్గా ఉండడం, ఇది బిట్ కాయిన్లోని అడ్వాంటేజెస్. మనకి బిట్ కాయిన్లో ఉన్న రిస్క్లు ఏంటో చూద్దాం. ప్రైజ్ వాలటాలిటీ అంటే ప్రైజ్లోని ఎక్కువగా మార్పులు ఉంటుందన్నమాట. అయితే ఎక్కువగా భారీగా పెరగడం లేకపోతే భారీగా పడిపోవడం, వీటి వల్ల ఇది బిట్ కాయిన్లో రిస్క్ అన్నమాట. హై ఫీజ్, కొన్ని సమయాల్లోని ట్రాన్సాక్షన్ ఫీజులు ఎక్కువగా ఉండడము, నెక్స్ట్ ఎక్కువగా స్కామ్స్ జరగడం, నెక్స్ట్ వ్యాలెట్స్ కోల్పోవడము, కాయిన్లు అన్నీ కూడా చాలామంది మిస్ అయిపోవడం ఇవన్నీ కూడా బిట్ కాయిన్లో ఉన్న రిస్కులు అన్నమాట. నెక్స్ట్ సమరీ. బిట్ కాయిన్ డిజిటల్ కరెన్సీ, బ్లాక్ చైన్, మైనింగ్, హాల్వింగ్, లిమిటెడ్ సప్లై, ప్రైజ్ మూమెంట్, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆల్ట్ కాయిన్స్ అంటే ఏంటి అనే విషయం ఎపిసోడ్ 4లో తెలుసుకుందాం. దానిలో ఇథీరియం, సొలానా, బిఎన్బి, ఎక్స్ఆర్పి, సుయి ఇలాగ చాలా బ్లాక్ చైన్స్ టోకెన్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ చైన్ కాయిన్స్ ఉన్నాయి. వీటిలన్నిటి గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు మన వీడియోలో బిట్ కాయిన్ గురించి క్లియర్గా అన్ని విషయాలు తెలుసుకున్నాం. మన వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వచ్చే ప్రతి వీడియోస్ కూడా మీకు అప్డేట్స్ అనేవి, మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. అదేవిధంగా మీకు ఏమైనా క్రిప్టో గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లోని జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు క్రిప్టో అప్డేట్స్ అన్నీ కూడా మనం అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరందరికీ కూడా క్రిప్టో ఎడ్యుకేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు, మైనింగ్ చేయాలనుకునే వాళ్ళకి అందరికీ కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.